హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్లైడింగ్ విండో కాన్సెప్ట్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ వీడియో వి డిస్కస్ వాట్ ఇస్ స్లైడింగ్ విండో, అసలు కాన్సెప్ట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి, అసలు ఏం ఆప్టిమైజ్ చేస్తున్నా చూసాం. సో ఈ వీడియోలో ఆ డిస్కస్ చేసిన 2 టైప్స్లో వన్ ఈస్ ఫిక్స్డ్, సెకండ్ ఈజ్ వేరియబుల్. సో ఫిక్స్డ్ టైప్ మీద విల్ సాల్వ్ 2 బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు సాల్వ్ ఈజీ ఆర్ మీడియం ప్రాబ్లమ్ బికాస్ దిస్ ఇస్ ఎ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్. సో లెట్స్ సాల్వ్ దీస్ 2 బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, సబ్స్ట్రింగ్ ఆఫ్ సైజ్ 3 విత్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఓకే, లెట్స్ రీడ్ ద క్వశ్చన్. A string is good if there are no repeated characters. Given a string S, return the number of good strings of length 3. In S, note that if there are multiple occurrences of the same substring, every occurrence should be counted. A substring is a contiguous sequence of characters in a string. So ఇక్కడ మనకి ఏమన్నాడు, మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చాడట. We need to return the good strings, good substrings of length 3. Length ఏంటి 3. Good substrings అంటే ఏంటి, ఇక్కడ good substrings are nothing but strings which have distinct characters. సో ఇంకేమన్నాడు మనకి, నోట్ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ అకరెన్సెస్ ఆఫ్ ది సేమ్ స్ట్రక్చరింగ్ ఉంటే మన అకౌంట్ కూడా, వాటి అకరెన్సెస్ కౌంట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్. సో ఇక్కడ ఎస్ ఈక్వల్ ఇచ్చాడు ఎక్స్ వై జెడ్ జెడ్ ఏ జెడ్. మనకి ఏం సబ్స్ట్రింగ్ అన్నాడు, సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3. సో ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 ఏంటి, ఎక్స్ వై జెడ్. ఇది గుడ్ సబ్స్ట్రింగ్ అంటే, గుడ్ అంటే ఏంటి, డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉండాలి, దట్ ఈస్ డిస్టింక్ట్ 3 డిస్టింక్ట్. సో దిస్ ఈస్ ద గుడ్ సబ్స్ట్రింగ్. సో మన ఆన్సర్ ఏమైంది, ప్రస్తుతానికి ఆన్సర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వీ టేక్ ద నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3, దట్ ఈస్ వై జెడ్ జెడ్. డిస్టింక్ట్ క్యారెక్టర్సా కాదు, సో ఆన్సర్ ఈజ్ స్టిల్ 1. దాని తర్వాత జెడ్ జెడ్ ఏ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇది కూడా 1. ఎందుకు, జెడ్ అపియర్ 2 times కాబట్టి ఇట్స్ నాట్ ఎ డిస్టింక్ట్ క్యారెక్టర్, నాట్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్. దాని తర్వాత జెడ్ ఏ జెడ్ డిస్టింక్ట్ అంటే కాదు, సో ఆన్సర్ ఈజ్ స్టిల్ 1. సో వీ రిటర్న్ అవుట్పుట్ ఈజ్ 1. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, AA BA BC ABC. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ AA BA BC ABC. సో ఇక్కడ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు కన్సిడర్ సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 అండ్ ఫైండ్ వెదర్ ఇట్స్ ఏ గుడ్ సబ్స్ట్రింగ్ ఆర్ నాట్. సో ఫస్ట్ లెంత్ 3 ఏంటి, ఏబి, గుడ్డా కాదు, సో ఆన్సర్ ఈజ్ 0. దాని తర్వాత ఏబిఏ ఆన్సర్ స్టిల్ 0. దాని తర్వాత బిఏబి ఆన్సర్ 0. దాని తర్వాత ఏబిసి ఆన్సర్ 1. దాని తర్వాత బిసిఏ ఆన్సర్ 2, 3 డిస్టింక్ట్ కాబట్టి. దాని తర్వాత సిఏబి ఆన్సర్ 3. దాని తర్వాత ఏబిసి ఆన్సర్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమి ఇచ్చాడు, ఆన్సర్ ఈక్వల్ టు 4. బట్ హౌ డు వీ ఫైండ్ ద డిస్టింక్ట్ వాల్యూసా కాదని ఎలా చెక్ చేస్తాం, సిన్స్ మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 అని. సో మనం ప్రతి 3 సబ్స్ట్రింగ్స్ తీసుకొని వాటి అకరెన్సెస్ కన్సిడర్ చేయాలి. అకరెన్సెస్ ఎలా కన్సిడర్ చేస్తాం, వీ విల్ టేక్ వన్ డిక్షనరీ అన్నట్టు. డిక్షనరీ తీసుకొని విల్ ఫైండ్ ఈచ్ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ వస్తుంది కన్సిడర్ చేసి వి చెక్ ఇఫ్ దిస్ క్యారెక్టర్ అపియర్ మోర్ దెన్ 1 time అని. మోర్ దెన్ 1 time ఉంటే ఏంటి, వీ నో దట్ దిస్ ఈజ్ నాట్ ఎ డిస్టింక్ట్ కాదంటే ఏంటి, ఇట్స్ నాట్ ఎ గుడ్ స్ట్రింగ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్. సో గుడ్ సబ్స్ట్రింగ్ కాదంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ద రిజల్ట్. సో సేమ్ అదే లాజిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సింపుల్గా ఏం చేస్తున్నాం, లూప్ వేసుకుంటున్నాం, వీఆర్ కన్సిడరింగ్ సబ్స్ట్రింగ్లో వీఆర్ చెకింగ్ ద అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్. ఇఫ్ ద అకరెన్సెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ 3, మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్ అన్నట్టు. సింపుల్. ఇప్పుడు స్లైడింగ్ విండోలో ఎలా చేయొచ్చు, స్లైడింగ్ విండోలో ఏమిటి అన్న, సింపుల్గా లెఫ్ట్ రైట్ పాయింటర్, ఇప్పుడు కూడా అదే తీసుకుంటాం. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్, ఏబి ఏబిసి 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 ఏబిసి. సో ఇది మన సబ్స్ట్రింగ్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఐ విల్ టేక్ ఎల్ కమ్ ఆర్, ఇనిషియల్లీ 2 0 దగ్గర ఇండెక్సెస్ 1 0 1 2 3 4 5 6 7 8. సో నేను లెంత్ అనేది 3 అయ్యేదాకా ఐ విల్ ఇంక్రిమెంట్ ద ఆర్. సో ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఐ విల్ కన్సిడర్ ద అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ అన్నట్టు. అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ స్టోర్ ఏ డిక్షనరీ. సో లెట్స్ సే అకరెన్సెస్ డిక్షనరీ. ఇనిషియల్గా ఇట్ ఈస్ ఎంటీ. సో ఈ క్యారెక్టర్ యాడ్ చేయగానే ఇప్పుడు ఏమైంది, ఏ అపియర్డ్ ఓన్లీ వన్స్. దాని తర్వాత ఆర్ ఇక్కడికి అప్డేట్ అయింది. అగైన్ వీ చెక్ లెంత్ ఈక్వల్ టు 3 కాదు. సో అగైన్ వీ అప్డేట్ ద అకరెన్సెస్, దట్ ఈస్ ఏ ఈక్వల్ టు 2. దాని తర్వాత ఆర్ అపియర్డ్ హియర్ బి. సో ఇప్పుడు డిక్షనరీ ఏమైంది, ఇట్ విల్ అప్డేటెడ్ టు A2 B1. సో ఇది మన ప్రెజెంట్ డిక్షనరీ వెన్ ఆర్ ఈక్వల్ టు ఎట్ ద ఇండెక్స్ ఆఫ్ 2. సో వీ నో దట్ ద లెంత్ ఈస్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తాంటే 3 క్యారెక్టర్స్ అవ్వగానే వీ ట్రై టు కన్సిడర్ ఎ లాజిక్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ సబ్స్ట్రింగ్ ఈస్ డిస్టింక్ట్ ఆర్ నాట్. ఎలా చేస్తాం, ఇక్కడ మీరు చూస్తే మన డిక్షనరీ ఉంది, డిక్షనరీలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, దెర్ ఆర్ ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి, ఏ ఉంది బి ఉంది. వాట్ ఆర్ ద 2 keys ఉన్నాయి. సో ద వాల్యూస్ ఆర్ 2 and 1 బట్ ద కీస్ ఆర్ ఓన్లీ 2 keys ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి, 3 values అంటే డిస్టింక్ట్ బట్ వీ ఓన్లీ హ్యావ్ 2 keys. దట్ మీన్స్ దెర్ ఈజ్ 1 element విచ్ హ్యాస్ కౌంట్ ఈస్ 2. సో అప్పుడు ఏం చేస్తాం మేము, వీ కన్సిడర్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్ అన్నట్టు. సింపుల్గా ఏం చేస్తాం అంటే, ద మూమెంట్ లెంత్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 అయినప్పుడు వీ చెక్ ఇఫ్ మనం తీసుకున్న అకరెన్స్ డిక్షనరీ లెంత్ తీసుకుంటాం, లెంత్ ఈక్వల్ టు 3 అయితే వీ సే దట్ దిస్ ఈజ్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్. ఇఫ్ నాట్ వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్. దట్స్ ఇట్. సింపుల్ లాజిక్, అంత డిఫికల్ట్ కూడా లేదు. ఇట్స్ వెరీ బేసిక్ ప్రాబ్లమ్ అన్నట్టు. సో డైరెక్ట్ కోడ్ రాస్తాను, సిన్స్ వీ ఆల్రెడీ నో హౌ ద సూడో కోడ్ వర్క్స్. సో లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్.
ABABC ABC. సో ఇప్పుడు దీని కోడ్ రాసి ఐ విల్ జస్ట్ టేక్ ఏ సింపుల్ వాక్ త్రూ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇనిషియల్గా ఏం చేస్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ఏ అకరెన్సెస్ డిక్షనరీ. డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు లేదా కౌంటర్తో రాసుకోవచ్చు. ఐ విల్ యూజ్ ద కౌంటర్ బికాస్ ఇట్ హెల్ప్స్ us to directly initialize if the value is not present. దాని తర్వాత L = 0, R = 0. స్లైడింగ్ విండో స్లైడ్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ 2 pointers. సో రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ క్రియేట్ వేరియబుల్ S = 0. ఇనిషియల్గా 0 ఏంటి, వీ గాట్ ఓన్లీ 0 సబ్స్ట్రింగ్స్. మన దగ్గర అసలు గుడ్ సబ్స్ట్రింగ్స్ లేవని అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ఏ లూప్ వైల్ R less than length of S. నీకు ఇచ్చిన సబ్స్ట్రింగ్ లెంత్ దాకా ఇటరేట్ అవుతూ వీల్ యాడ్ దిస్ R ఇండెక్స్ అకరెన్స్ టు దట్ డిక్షనరీ. S of R కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాను నేను. చేసిన తర్వాత ఐ విల్ చెక్ ఇఫ్ R - L + 1 = 3. R - L + 1 అంటే లెంత్ ఆఫ్ ది విండో = 3 అయితే, సో నేను ఏం చేస్తాను అంటే ఐ చెక్ ఇఫ్ లెంత్ ఆఫ్ డిక్షనరీ అకరెన్సెస్ డిక్షనరీ అనుకున్నాం = 3 అయితే దాని అర్థం ఏంటి, నా డిక్షనరీలో దేర్ ఆర్ 3 keys అన్నట్టు. 3 keys అంటే 3 distinct values అన్నట్టు. 3 keys లేనప్పుడు ఏంటంటే ఏదో వాల్యూ 2 times రిపీట్ అయింది. సో వీ కెన్ సే దట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ సబ్స్ట్రింగ్ అన్నట్టు. సో ఇఫ్ లెంత్ = 3 మన రిజల్ట్ ఇంక్రిమెంట్ చేస్తుంది, దట్ ఈస్ కౌంట్ అనేది అప్డేట్ చేస్తుంది బికాస్ వీ ఫౌండ్ ఏ గుడ్ సబ్స్ట్రింగ్ అన్నట్టు. దీని తర్వాత ఏం చేస్తాం, వన్స్ వీ ఫౌండ్ ఏ గుడ్ సబ్స్ట్రింగ్ వీ నీడ్ టు రిమూవ్ ద లెఫ్ట్ మోస్ట్ వాల్యూ బికాస్ స్లైడింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంటాం, రైట్ వాల్యూ యాడ్ చేస్తూ ఉంటాం మన విండోలో. సో ఇప్పుడు కూడా నేను అదే చేస్తూ ఉంటాను. సో ఐ విల్ రిమూవ్ ద లెఫ్ట్ వాల్యూ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఐ విల్ రిమూవ్ ద అకరెన్స్ ఫ్రమ్ ద డిక్షనరీ S of L - = 1. సో -1 అయ్యగానే లెట్స్ సే ఇఫ్ ద అకరెన్స్ ఇస్ 0 ఒకసారి వచ్చింది, అది విండోలో నుంచి రిమూవ్ చేసాం. అప్పుడు ఏంటి, ఆ కీ అనేది మన డిక్షనరీలో ఉండదు. ఎందుకు, వీఆర్ చెకింగ్ ద లెంత్ ఆఫ్ ద డిక్షనరీ, కీస్ బేస్ చేస్తున్నాం కాబట్టి వన్స్ ద అకరెన్స్ ఈజ్ = 0 మన కీ అనేది మన డిక్షనరీలో నుంచి రిమూవ్ చేస్తుంది బికాస్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ విండో కాబట్టి. సింపుల్. సో ఇఫ్ అకరెన్స్ డిక్షనరీ ఆఫ్ S L = 0 నేను ఏం చేస్తాను, సింపుల్గా డిలీట్ అకరెన్స్ డిక్షనరీ S, L. సో నేను ఏం చేస్తాను, సింపుల్గా కీ వాల్యూని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత ఐ అప్డేట్ ద ఇండెక్స్ L + = 1. సో ఈ లూప్ ఎంటర్ అవ్వగానే వీఆర్ చెకింగ్ దిస్ కండిషన్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్లీ గుడ్ సబ్స్ట్రింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ సబ్స్ట్రింగ్ వీఆర్ ఇంక్రిమెంటింగ్ అవర్ రిజల్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వీఆర్ డూయింగ్ నథింగ్. దాంతో ఏం చేస్తున్నా, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద విండో సో దట్ ద విండో కీప్స్ ఆన్ స్లైడింగ్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేయాలి, R ఇండెక్స్ ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైందంటే సింపుల్గా టిల్ ద వైల్ లూప్ ఎండ్స్ వీఆర్ ఆల్వేస్ చెకింగ్ ద గివెన్ సబ్స్ట్రింగ్ వాల్యూ. లెంత్ 3 అవ్వగానే వీఆర్ చెకింగ్ ఈజ్ ఇట్ ఏ గుడ్ సబ్స్ట్రింగ్ ఆర్ నాట్. గుడ్ సబ్స్ట్రింగ్ అయితే వీఆర్ అప్డేటింగ్, ఇఫ్ నాట్ వీఆర్ నాట్ అప్డేటింగ్. సింపుల్. ఇట్స్ ఎ వెరీ బేసిక్ ప్రాబ్లమ్. దీన్ని మీరు ఎక్కువ ఆలోచించడం కూడా అవసరం లేదు. సింపుల్ స్లైడింగ్ విండో స్లైడ్ చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం, స్లైడ్ చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, సింపుల్ వైల్ లూప్ if there is no another while loop, so that we can say that the time complexity is big of S అంటే length of the substring, S or N whatever it is. Space complexity, what is the space complexity here? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, we have a dictionary. The ultimate case dictionary length ఎంత అవ్వచ్చు, ultimate case 3 values ఉండొచ్చు. So we can say that maximum value is big of 3 because this is single variable. Even 3 is a constant value కాబట్టి we can consider it as big of 1. అంతే, సింపుల్. Time complexity is big of n, స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. ఇక్కడ మనం ఏం ఆప్టిమైజ్ చేసాం, టైం కాంప్లెక్సిటీ ఆప్టిమైజ్ చేసాం. బట్ బ్రూట్ ఫోర్స్లో చేస్తే ఏముంటుంది, సింపుల్. మనం ప్రతి ఇండెక్స్ నుంచి నెక్స్ట్ 3 వాల్యూస్ కనుక్కొని అవి డిస్టింక్ట్ కాదు, ఒక్కొక్క లూప్ వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది, ఫస్ట్ ఇండెక్స్ నుంచి 3, సెకండ్ ఇండెక్స్ నుంచి 3, థర్డ్ ఇండెక్స్ నుంచి 3. సో వీఆర్ మేకింగ్ ఏ నెస్టెడ్ లూప్స్ అన్నట్టు. సో అప్పుడు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n² ఇది. సో స్లైడింగ్స్ విండో వాడడం వల్ల మన టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n² నుంచి బిగ్ ఆఫ్ n అయింది అన్నట్టు. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు లెట్స్ సాల్వ్ ద సెకండ్ ప్రాబ్లమ్. ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్ ఏం ఇచ్చాడు, ఫైండ్ ఆల్ anagrams ఇన్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు, గివెన్ 2 strings S and P, రిటర్న్ an array of all the start indices of P's anagram in S. You may return the answer in any order. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనకి S and P 2 strings ఇచ్చాడు. We need to return array of all the start indices, స్టార్టింగ్ ఇండెక్స్ రిటర్న్ చేయాలట, ఆఫ్ P's anagram. P స్ట్రింగ్ ఒక ఎనగ్రామ్ని S స్ట్రింగ్లో ఉంటే మనం ఆ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది రిటర్న్ చేయాలి. అసలు ఎనగ్రామ్ అంటే ఏంటి, ఎనగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఎ వర్డ్ వేర్ వి జంబుల్ ఆల్ ద క్యారెక్టర్స్. నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఏముంటాయి, సేమ్ లెటర్స్ ఉంటాయి, ఓన్లీ దాన్ని జంబుల్ చేస్తున్నట్టు. లెట్స్ సే దెర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ క్యాట్. సో క్యాట్కి ఎనగ్రామ్స్ ఏమనొచ్చు అంటే ATC, CAT, TAC. సో దీస్ ఆర్ ద ఎనగ్రామ్స్ అనొచ్చు మనం ఇలా. అలాగే ACT. సో ఇవి ఎనగ్రామ్స్ అనొచ్చు. ఏం లేదు, మనం కొత్త వర్డ్స్ యాడ్ చేయట్లేదు, కొత్త క్యారెక్టర్స్ యాడ్ చేయట్లేదు, వేర్ జస్ట్ జంబ్లింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ దేర్ ఆర్డర్ అన్నట్టు. దీస్ ఆర్ కాల్డ్ ఎనగ్రామ్స్. సో మనం ఏం చేయాలి, అలా ఇచ్చిన P స్ట్రింగ్ ఎనగ్రామ్స్ ఈ S స్ట్రింగ్లో ఉంటే వీ నీడ్ టు రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్, స్టార్టింగ్ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. బట్ హౌ డు వీ ఫైండ్ దీని ఎనగ్రామ్ సబ్స్ట్రింగ్లో ఉందా లేదా ఆలోచించండి. ఎనగ్రామ్ సబ్స్ట్రింగ్లో ఉందా లేదంటే ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి, ఎనగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ సేమ్ ఉంటాయి, అకరెన్సెస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ ఎనగ్రామ్. ఇక్కడ చూస్తే CAT, C 1 టైం వచ్చింది, A 1 టైం వచ్చింది, T 1 టైం వచ్చింది. ఇక్కడ కూడా సేమ్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీల్ ఫైండ్ ద P స్ట్రింగ్స్ అకరెన్సెస్. P స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అకరెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి మనం ఆ P లెంత్ సబ్ ఎరేలో
అగైన్ వీ ట్రై టు ఫైండ్ ద అకరెన్సెస్. సేమ్ ప్రాబ్లం ఇక్కడ పైన కూడా ఏం చేసాం, సింపుల్గా ఏందో సేమ్ అదే క్వశ్చన్ లాగా మనం 3 సబ్స్ట్రింగ్ లెంత్ ఆఫ్ 3 సబ్స్ట్రింగ్ తీసుకొని దాని అకరెన్సెస్ క్యాలిక్యులేట్ చేసి వి చెక్ ఇఫ్ ద అకరెన్సెస్ ఆర్ డిస్టింక్ట్ ఆర్ నాట్. బట్ కింద క్వశ్చన్లో ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా అకరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ హియర్ వీఆర్ కంపేరింగ్ దిస్ అకరెన్సెస్ విత్ ద పీ anagrams అకరెన్సెస్ అన్నట్టు. సింపుల్ సేమ్ లాజిక్ సేమ్ లూప్ ఉంటుంది. ద ఓన్లీ చేంజ్ ఇక్కడ మనం లెంత్ 3తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఇఫ్ కేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే. సో లెట్స్ కన్సిడర్ ద ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ తీసుకొని విల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ CBAEBAD ACD, P ఏంటి ABC. సో S ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, పీ స్ట్రింగ్ యొక్క అనగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఐ విల్ ఫైండ్ ద అకరెన్సెస్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పీ స్ట్రింగ్. ఇక్కడ పీ స్ట్రింగ్ అకరెన్సెస్ ఏంటి, A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 1, C ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, S సబ్స్ట్రింగ్లో ఐ విల్ టేక్ ఏ విండో లెంత్ ఆఫ్ పీ స్ట్రింగ్ ఒక లెంత్ తీసుకొని ఐ విల్ క్యాలిక్యులేట్ ఈచ్ అకరెన్సెస్ అండ్ కంపేర్ విత్ ద పీ స్ట్రింగ్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, లెంత్ ఎంత 3. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ తీసుకుని వాటి అకరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాను. A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 1, C ఈక్వల్ టు 1. సో ఇది సేమ్ ఇట్స్ సేమ్. సో సేమ్ అనగానే ఏం చేయాలి, ఐ నీడ్ టు రిటర్న్ ద స్టార్టింగ్ ఇండెక్స్. స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, లెట్స్ రైట్ ద ఇండెక్స్ 0 1 2 3 4 5 6 7 8 9. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి 0. ఐ విల్ యాడ్ రిజల్ట్ని ఒక ఎరేలో చూసుకుంటే స్టార్టింగ్ ఇండెక్స్ 0. దాని తర్వాత ఏంటి, ఐ విల్ టేక్ ద నెక్స్ట్ సబ్స్ట్రింగ్స్. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏంటి BAE, B ఈక్వల్ టు 1, A ఈక్వల్ టు 1, E ఈక్వల్ టు 1. ఇది సేమా కాదు. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ నాట్ అన్ anagram ఆఫ్ P. దాని తర్వాత నెక్స్ట్ సబ్స్ట్రింగ్ దట్ ఈస్ AEB. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తే C లేదు కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ నాట్ ఎ సబ్స్ట్రింగ్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏంటి EBA కరెక్టా కాదు, C లేదు, ఇక్కడ E ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ anagram ఆఫ్ P. దాని తర్వాత BAD, ఇది anagram అంటే కాదు, ఎందుకు C ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ మనకి D వచ్చింది. సో యూ కాన్ సే దట్. దాని తర్వాత ADA, కెన్ యూ సే దట్ ఈజ్ ఇట్ anagram అంటే కాదు, ఎందుకు మనకి B ఉండాలి, C ఉండాలి. ఇక్కడ ఏనే మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, D కూడా వచ్చింది. వీ కాన్ సే దట్ దిస్ ఈజ్ anagram. దాని తర్వాత DAC, D 1 టైం వచ్చింది, A 1 టైం వచ్చింది, C 1 టైం వచ్చింది. బట్ మనకి కావాల్సిన D కాదు, B. సో వీ కాన్ సే దట్ దిస్ ఈజ్ అన్ anagram. దాని ACD, A 1 టైం, C 1 టైం, D 1 టైం. ఈజ్ ఇట్ anagram అంటే కాదు, ఎందుకు ఇక్కడ B ఉంది, ఇక్కడ D ఉంది. సో వీ కాన్ సే దట్ ఈవెన్ దిస్ ఈజ్ ద anagram. సో మన రిజల్ట్ ఏంటి 0 అనొచ్చు. సో ఇక్కడ రిజల్ట్ ఏమి ఇచ్చాడు 0 6 ఏమి ఇచ్చాడు. సో ఇక్కడ ఐ మేడ్ ఏ మిస్టేక్, లైక్ B ఉంది బట్ ఐ రోట్ ఇట్ యాజ్ D. సో ఇక్కడ నేను B రాసుకునే ఏమంటే BAC అయింది. BAC అవ్వడం వల్ల ఇట్స్ కరెక్ట్. సో సింపుల్ ఏమి ఇచ్చాడండి, CBAEBACD. సో ఇలా ఇచ్చాడు. నేను ఇక్కడ B రాయాల్సింది D రాసాను, అందుకే మనకి ఒకటే వాల్యూ వచ్చింది. బట్ ఇఫ్ BA రాసుంటే ఈ 3 వాల్యూస్ అనేవి మన సబ్స్ట్రింగ్ ఏది, ఎందుకు B ఈక్వల్ టు 1, A ఈక్వల్ టు 1, C ఈక్వల్ టు 1. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ యాడ్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, ఇక్కడ 0 1 2 3 4 5 6. సో ఇక్కడ నేను 6 రిజల్ట్గా యాడ్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్ లాజిక్ అని వీఆర్ ఫస్ట్ ఫైండింగ్ ద అకరెన్సెస్ ఆఫ్ పీ స్ట్రింగ్. దాని తర్వాత అదే లెంత్ తీసుకొని వీఆర్ ఫైండింగ్ ఈచ్ సబ్స్ట్రింగ్ అకరెన్సెస్ అండ్ కంపేరింగ్ విత్ ఈచ్ అదర్ అన్నట్టు. బట్ బ్రూట్ ఫోర్స్లో అయితే మనం నెస్టెడ్ లూప్ వేసుకొని వీ నీడ్ టు కంపేర్ ఈచ్ టైం అన్నట్టు. సో నెస్టెడ్ లూప్ వల్ల టైం కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో అందుకే మనం డైరెక్ట్గా ఏం చేస్తుంటే వీఆర్ యూజింగ్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. సో లెట్ మీ రైట్ ద కోడ్. సో P అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ టేక్ ఏ P డిక్షనరీ కౌంటర్ ఆఫ్ P, అండ్ S అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ టేక్ ఏ ఎంటీ డిక్షనరీ తీసుకుంటాం. దాని తర్వాత రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి అరే, దాని తర్వాత L ఈక్వల్ టు 0, R ఈక్వల్ టు 0. సో ఐ విల్ టేక్ ఏ వైల్ లూప్ R లెస్ దెన్ లెంత్ ఆఫ్ S. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ టైమ్ R ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ విల్ యాడ్ ద కరెంట్ అకరెన్స్ వాల్యూ టు ద డిక్షనరీ ఆఫ్ S ఆఫ్ R ఇంక్రిమెంట్ చేస్తా. నేను చెక్ చేస్తే ఏం చెక్ చేస్తా అంటే ఇఫ్ R మైనస్ L ప్లస్ 1 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ P. ఎందుకు మనకి ఏం కావాలి, సబ్స్ట్రింగ్ anagram కావాలి. anagram కూడా లెంత్ అనేది సేమ్ ఉంటేనే కదా వీ కెన్ కంపేర్ వెదర్ ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ anagram ఆఫ్ P ఆర్ నాట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐఎమ్ చెకింగ్ ద కరెంట్ విండో లెంత్ తీసుకొని ఐఎమ్ కంపేరింగ్ విత్ ద లెంత్ ఆఫ్ ది P. ఇఫ్ బోత్ ఆర్ సేమ్ దిస్ మైట్ బి అవర్ సొల్యూషన్, ఐ డోంట్ నో. బట్ సిన్స్ ద లెంత్ ఆర్ సేమ్ ఐ మే కన్సిడర్ దిస్ విండో యాజ్ ఏ సబ్స్ట్రింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నౌ ఐ విల్ కంపేర్ ద డిక్షనరీ వాల్యూస్. సో మనకి ఇప్పుడు కరెంట్ డిక్షనరీ ఎక్కడ స్టోర్ ఇది, S డిక్షనరీలో స్టోర్ ఇది. సో నేను ఏం చేస్తానంటే ఇఫ్ S డిక్షనరీ ఈక్వల్ టు P డిక్షనరీ. ఎందుకు మనం ఇందాక లెంత్ కంపేర్ చేస్తాం, బట్ హియర్ వీఆర్ డైరెక్ట్లీ కంపేరింగ్ ద బోత్ ద డిక్షనరీస్. ఎందుకు వీఆర్ కంపేరింగ్ ద అకరెన్సెస్, వీఆర్ కంపేరింగ్ ద కీస్, వీఆర్ కంపేరింగ్ ద వాల్యూస్. రెండు సేమ్ ఉంటేనే వీ కెన్ సే దట్ దే ఆర్ ద anagram అన్నట్టు. సో ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ, నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే రిజల్ట్లో res డాట్ అపెన్ L ఏంటి స్టార్టింగ్ ఇండెక్స్. మనం
ఎల్ ఆర్ అనుకున్నాం. ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆర్ అంటే రైట్ సైడ్ ఉంటుంది. సో ఎల్ కెన్ కన్సిడర్ యాజ్ ద స్టార్టింగ్ ఇండెక్స్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇఫ్ ఇట్ సాటిస్ఫై అయితే దిస్ ఈజ్ రిజల్ట్. ఇఫ్ సాటిస్ఫై కాకపోతే ఏంటి, అయినా కాకపోయినా వీ నీడ్ టు గో టు ద నెక్స్ట్ విండో కదా. విండో అయితే ఇంక్రిమెంట్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లెఫ్ట్ ఇండెక్స్ అయితే ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ చేసే కంటే ముందు ద ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఈజ్ I will first subtract the current occurrences of the L index value from the dictionary. So దాన్ని ఎలా చేయొచ్చు, సో S dictionary S of L minus equal to 1. Suppose if occurrences equal to 0 అయితే ద కీ అని డిక్షనరీలో నుంచి రిమూవ్ చేస్తా. సింపుల్ ఇఫ్ సేమ్ పైన ఎగ్జాంపుల్ అని. సో డిక్షనరీ S of L equal to 0, I'll just remove that occurrence from the dictionary. కీ వాల్యూ రెండో రిమూవ్ చేస్తా, S of L. సో ఇప్పుడు అసలు ఇఫ్ కేస్ సాటిస్ఫై అయితే జరిగింది, సాటిస్ఫై కాకపోతే ఏమైంది, విల్ జస్ట్ ఇంక్రిమెంట్ ద ఆర్ ఇండెక్స్. సో నేను సింపుల్ ఏం చేస్తా, ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఈ లూప్ అప్డేట్ అవుతూ ఉంటుంది. వీఆర్ యాడింగ్ ద కరెంట్ ఇండెక్స్ టు ద డిక్షనరీ. వీఆర్ చెకింగ్ వెదర్ ద లెంత్ సబ్స్ట్రింగ్ విండో లెంత్ అనేది ఈక్వల్ టు పీ స్ట్రింగ్. ఇఫ్ లెంత్ ఈజ్ ఈక్వల్ అయితే వీఆర్ కంపేరింగ్ బోత్ డిక్షనరీస్ అన్నట్టు. డిక్షనరీస్లో ఏమన్నా అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ వాల్యూ. సో ఈచ్ క్యారెక్టర్ అకరెన్సెస్ బోత్ డిక్షనరీలో సేమ్ ఉంటే వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ద కరెంట్ విండో సబ్స్ట్రింగ్ ఈజ్ anagram ఆఫ్ పీ. సో నేను అప్పుడు ఏం చేస్తున్నా, ఐఎమ్ రిటర్నింగ్ ద రిజల్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇన్ రిజల్ట్ అరే. సో ఈ లూప్ ఎండంగా నేను ఏం చేస్తాను, ఐ విల్ రిటర్న్ రిజల్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం లేదు, సింపుల్ ఒక వైల్ లూప్ వేసాను. మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇఫ్ కేస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇఫ్ కేస్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏం రాసుకోవచ్చు మనం, టైం కాంప్లెక్సిటీ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ ఎన్. వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ? ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే మీకు ఇక్కడ ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బీ కౌంటర్ ఆఫ్ పీ, దట్ ఈస్ బిగ్ ఆఫ్ లెంత్ ఆఫ్ పీ. ఎందుకు, ఒక డిక్షనరీలో మ్యాక్సిమం వాల్యూస్ ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు, దట్ ఈజ్ లెంత్ ఆఫ్ ది పీ స్ట్రింగ్. పీ స్ట్రింగ్ ఎంత ఉందో లెంత్, అది మ్యాక్సిమం స్పేస్ మనం కన్సిడర్ చేస్తున్నాం డిక్షనరీకి. వాట్ అబౌట్ ద ఎస్ డిక్షనరీ అంటే ఎస్ డిక్షనరీ వాల్యూ ఊకు అప్డేట్ చేస్తున్నా, ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సో మన లాజిక్ ప్రకారం ఇట్ విల్ నాట్ క్రాస్ ద లెంత్ ఆఫ్ పీ అన్నట్టు. సో ద మ్యాక్సిమం స్పేస్ కాంప్లెక్సిటీ వీఆర్ హ్యావింగ్ ఈజ్ లెంత్ ఆఫ్ పీ. వాట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ పీ ఈస్, ఇట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియోలో అయితే వి డిస్కస్ 2 బేసిక్ ప్రాబ్లమ్స్. సో నేనైతే బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బికాస్ స్లైడింగ్ విండో ఈజ్ ఏ వెరీ ట్రికీ టాపిక్. సో బేసిక్ క్వశ్చన్స్ మీరు బాగా స్ట్రాంగ్ అయితేనే దెన్ యూ కెన్ సాల్వ్ మీడియం అండ్ హార్డ్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో వీ విల్ డిస్కస్ మోర్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ స్లైడింగ్ విండో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.